శ్రీగురుభ్యో నమః. పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం యోగ సాధన చేసే ముందు అసలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలేంటి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలను మనం ఇక్కడ పాటించాలి అనేటువంటి అన్ని విషయాల్ని తెలుసుకుందాము. ఈ యొక్క యోగాలో చాలామంది ఈ నేమ్లోనే చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యోగాస్, డిఫరెంట్ నేమ్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అష్టాంగ యోగా, హఠ యోగా, పవర్ యోగా, విన్యాస యోగా, నెక్స్ట్ ఆక్వా యోగా, ఇలా డిఫరెంట్ యోగా నేమ్స్ అనేది మనం వింటూ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనకి విధమైనటువంటి యోగాసనాలు అనేవి సూట్ అవుతాయి. వీటిలో అసలు మనం వేటిని ఎంచుకోవాలి, ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఏ పద్ధతులను మనం పాటించాలి, అసలు ఇది చేసేటప్పుడు మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక అసలు ఏంటి, ఇలా రకరకాలుగా మనకి ఆలోచనలు అనేవి సాగుతూ ఉంటాయి. అసలు వీటిలేట్ల గురించి కూడా ఇక్కడ మీరు ఆలోచించొద్దు. జస్ట్ బ్లైండ్గా మీరు పక్కన ఏ అయితే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో చూసుకోండి, అక్కడికి వెళ్ళండి, అక్కడ యోగా టీచర్తో మాట్లాడండి. ముందు యోగా క్లాస్ జాయిన్ అయిపోండి. లేదు అంటే ఒక మంచి ఆన్లైన్ యోగా టీచర్ ఎవరైతే ఉంటారో మీరు వాళ్ళ దగ్గర కూడా ఆన్లైన్ క్లాసెస్లో అయినా కానివ్వండి జాయిన్ అవ్వండి. నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయండి. నేమ్స్ గురించి ఇక్కడ కూడా మీరు వరీ అవ్వద్దు. ఫస్ట్ అసలు ఈ యొక్క యోగాలో మనం క్లాస్లో జాయిన్ అయిపోయాము, అసలు ఏ విధమైనటువంటి మనం పాటించాలి, ఏ విధమైనటువంటి అసలు మినిమం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి ఫర్ బిగినర్స్ అనేది ఇక్కడ మనం చూద్దాం. యోగ సాధకుడు ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా సాధన అనేది సాధించాలి. ఒకరోజు రావడం, 4-5 రోజులు మళ్ళీ క్లాస్ మానేసేయడం, మళ్ళీ ఎప్పుడో ఒక రోజు అనేది మళ్ళీ అటెండ్ అవ్వడం, ఈ విధంగా చేసి నాకు రిజల్ట్ అనేది లేదంటే కొన్ని రోజులు చేసి మేము ఆపేసిన తర్వాత మేము వెయిట్ గెయిన్ అయిపోయాము, కొన్ని రోజులు చేసి మళ్ళీ మేము ఆపేసాము, మాకు మళ్ళీ పెయిన్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి, ఇలా డిఫరెంట్ కంప్లైంట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా యోగా అనేది మీరు చెయ్యాలి, డిసైడ్ అయ్యారు, క్లాస్ జాయిన్ అయ్యారు, క్రమశిక్షణ, విధేయత, దానితో పాటు ఏ విధమైనటువంటి గ్యాప్స్ లేకుండా ఎవ్రీడే యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, క్లాస్ అనేది మీరు తీసుకోవడం, ఇలా మీరు కనుక చేస్తూ ఉంటే కనుక మీరు చాలా తొందరగా రిజల్ట్స్ అనేవి పొందడం జరుగుతుంది. యోగా అనేది చేసేటప్పుడు మీరు ఎప్పుడూ కూడా కంఫర్ట్గా ఉండేటువంటి డ్రెస్సెస్ని ఎంచుకోవాలి. కొంచెం లూజ్గానే ఉండాలి డ్రెస్ అనేది, టైట్గా పట్టేసేయడం, మనం ఏదన్నా కాస్తంత శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి అనుకుంటే గట్టిగా పట్టడం, లేదంటే ఆపేసేయడం, ఇట్లా కండరాలను టైట్గా పట్టించడం, ఇలాంటి వస్త్రాలు అనేవి మనకి ఇక్కడ సెట్ అవ్వవు. కొంచెం కంఫర్ట్గా ఉండేటువంటి డ్రెస్సెస్ వేసుకోవాలి. చాలామంది ఆండీస్ దగ్గర ఒక క్వశ్చన్ నేను వింటాను, అమ్మ నాకు శారీనే అలవాటు, కంపల్సరీ ప్యాంట్ షర్ట్ వేసుకోవాలా, మాకు ఇంట్లో అలవాటు లేదు అని. అలాంటిది ఏమీ లేదమ్మా. ఇక్కడ మీరు శారీస్ వేసుకుంటే దాని కింద చక్కగా ప్యాంట్ వేసుకొని మీరు యోగ సాధన అనేది స్టార్ట్ చేసుకోండి. కంపల్సరీ ప్యాంట్ వేసుకోవాలి, షర్టే వేసుకోవాలి, లేంటి కంపల్సరీ యోగా అంటే ఇదే కాస్ట్యూమ్ వేసుకోవాలి, అలా ఏం లేదు. ఈ యొక్క డ్రెస్ అనేది కొంచెం మోర్ కంఫర్ట్ అనేది ఉంటుంది అండ్ అడ్వాన్స్ ఆసనాస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అనేది మనకి ప్యాంట్ అండ్ షర్ట్కి వెళ్తూ ఉంటారు. బట్ ఎప్పుడూ కూడా మనం ఈ యొక్క కల్చర్ని మనం ఫాలో అవుతూనే మనం లిటిల్ శారీ వేసుకుంటే ప్యాంట్ వేసుకుని ఇలా ఇంటివి చేసుకుని మనం యోగా అనేది చేసుకోవచ్చు. డ్రెస్ కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది మనకి. తర్వాత పొద్దున్నే మనం లేచిన తర్వాత స్నానం అనేది ఖచ్చితంగా చేయాలి. దాంతోపాటు మన యొక్క కాలకృత్యాలు కూడా తీర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీర్చుకున్న తర్వాత మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళని తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకు మనకి లేవనగానే ఈ యొక్క కాలకృత్యాలు తీర్చుకోవాలి అనేసి అంటే, మనకి ఆసనాస్ అవి చేసేటప్పుడు డిఫరెంట్ భంగిమలు అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాణాయామాలు, మనం బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది మనం పాటిస్తూ ఉంటాం. కాబట్టి మన యొక్క పొట్ట అనేది ఎంటీగా ఉండాలి. సో ఇప్పుడు మనం మోషన్కి అనేది వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలా మనకి కాలేదు అంటే కనుక మనం పొద్దున్నే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి శరీరాన్ని కాస్తంత కదలికలు అవి చేసి మీరు యోగా క్లాసెస్ అనేది జాయిన్ అయితే కనుక వాళ్ళు మీకు చెప్తారు ఏ విధమైనటువంటి కొన్ని ట్విస్టింగ్స్ చేసుకోవడం వలన
మీ మార్నింగ్ మోషన్ అనేది కొంచెం ఫ్రీగా అయిపోతుంది అనేటువంటివి కూడా మనకి ఉన్నాయి. వాటిని చేసుకుంటాం వలన ఏమవుతుంది, మనం మార్నింగ్ మన యొక్క ఈ పనులనేది అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు మనం తాగడం వలనో, లేదంటే స్నానం చేయడం వలనో, ఈ రెండిట్ల వలన ఏమవుతుందంటే మన మజిల్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా అయిపోవడం అనేది జరుగుతుంది. వాటర్ తాగిన తర్వాత మనం ఎంతసేపు ఆగి మళ్ళీ యోగా చేయాలి అనేటువంటిది కూడా ఇక్కడ తెలుసుకుందాము. మనం వాటర్ తీసుకున్నామంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ ముందు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంకి మళ్ళీ మనం ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తాం. సో సెట్ అయిపోతుంది మనకి. ఇలా చిన్న చిన్న చేంజెస్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. యోగా అనేది మనం మార్నింగే చేసుకోవాలా, ఈవినింగ్ చేసుకోకూడదా, లేదంటే ఆఫ్టర్నూన్ అవుతుందండి నాకు, ఆఫ్టర్నూన్ చేసుకోకూడదా, ఎందుకో అందరూ పొద్దున్నే మనకి ప్రిఫర్ చేస్తారు అనేసి, నాకు పొద్దున్నే కుదరదు, నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి అని చాలామంది అంటూ ఉంటారు. యోగా సాధకుడికి ఎప్పుడూ కూడా పర్టిక్యులర్ టైం ఎక్కడ ఎవరు ఇవ్వలేదండి. ఎప్పుడూ కూడా మనకి ఏ టైం మనకి వీలవుతుందో ఆ టైంలో మనం యోగాని అభ్యసించవచ్చు. కానీ కొన్ని ఆహార నియమాల్ని మనం పాటిస్తూ, ఉదయాన్నే ఎందుకు మనం ఎంచుకుంటామంటే నైట్ ఎప్పుడో మనం 7-8 కల్లా తినేస్తాము. తర్వాత మార్నింగ్ వరకు మనం ఏమీ కూడా తినము. సో ఎంప్టీ స్టమక్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. మనం మార్నింగ్ చేసేటువంటి ఈ యొక్క యోగాసనాలు మన యొక్క శరీరాన్ని చాలా ఉత్తేజంతం చేసి డే అంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనం మార్నింగ్ లేవగానే మనకి కొంచెం ఏ పిల్లల పనులు ఉన్నాయి, లేదంటే ఇంట్లో పనులు ఉన్నాయి అంటే కనుక అవన్నీ వర్క్స్ అన్నీ చేసేసుకోండి. బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ చేయండి. కానీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చుకోండి. గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ యోగా అనేది మీరు సాధన అనేది చక్కగా చేసుకోవచ్చు. మీకు ఆ టైంలో మీకు ఫ్రీగా ఉంటుంది అనేసి అంటే, లేదు మాకు ఆ టైం కూడా మాకు కంఫర్ట్గా ఉండదు అనుకుంటే కనుక ఈవినింగ్ అనేది చేయండి. ఈవినింగ్ మళ్ళీ మన యొక్క శరీరం ఎంత యాక్టివ్ అవుతుందంటే, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుందంటే యోగాసనాస్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. సో ఈవినింగ్ మళ్ళీ మీరు పెట్టుకోండి. మీరు 1కి అలా ఫుడ్ అది తినేస్తారు, ఆహారం తీసేసుకుంటారు. కాబట్టి 3-4 గంటలు అనేది వ్యవధి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మీరు యోగ సాధన అనేది చక్కగా చేసుకోవచ్చు. నైట్ టైం పడుకునేటప్పుడు యోగా చేయొచ్చా? ఇది కూడా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నైట్ టైం అంటే 7 ఆర్ 10 ఏది నైట్ టైం ఇక్కడ? ఓకే, 7 లోపల నాకు 7కి కుదురుతుంది, 7 to 8 నేను చేసి పడుకుంటాను. ఓకే, బ్రహ్మాండంగా 7 to 8 చేయండి. కానీ మీరు ఎప్పుడు డిన్నర్ చేయాలి? అలాంటప్పుడు మీరు 5కి డిన్నర్ చేయాలి. అంతేగాని 7 to 8 నేను నైట్ చేసుకుంటాను, చేసుకున్న తర్వాత మళ్ళీ 2 గంటలు ఆగి 10కి తింటాను అంటే ఇక్కడ మళ్ళీ నో యూస్. సో ఆహార నియమాలతో పాటు మనం ఈ యొక్క యోగ సాధన అనేది స్టార్ట్ చేసుకుంటే మనకి ఎంతో బెనిఫిట్గా ఉంటుంది మన యొక్క శరీరానికి. ఇలా చిన్న చిన్న విషయాల్లో మనం చూస్తూ ఉండాలి. నెక్స్ట్, యోగాని ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. నాకు 60 ఇయర్స్ ఉన్నాయి, నేను యోగా ఇప్పుడే చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు అస్సలు యోగాతో టచ్ లేదు, కానీ నేను ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా? బ్రహ్మాండంగా స్టార్ట్ చేయొచ్చు. మనకి 8 ఇయర్స్ నుంచి కూడా చక్కగా మనం బ్రహ్మాండంగా యోగ సాధన అనేది స్టార్ట్ చేసుకుని మన జీవితకాలం కూడా మనం యోగాని అభ్యసించాల్సి ఉంటుంది, జీవితకాలం అంతా. అయితే యోగాని జీవితకాలం అంతా చేయాలి, సరే వితౌట్ బ్రేకింగ్ చేయాలంటున్నారు, ఎవ్రీడే కంపల్సరీ చేయాలంటున్నారు. ఎంత టైం చేయాలి ఇక్కడ? అది క్వశ్చన్. మనకి ఆసనాలు చేస్తూ ఉంటాము ఒక హాఫ్ అన్ అవర్. నా యొక్క స్టామినా 1 అవర్, మీ యొక్క స్టామినా హాఫ్ అన్ అవర్, ఆ 2 అవర్స్. కొంతమంది చాలా బాగా ఫిజికల్గా కోరుకుంటుంటారు. 2 అవర్స్ నాకు టైం ఉంది, నేను చేయగల సామర్థ్యం ఉంది. ఇట్స్ యువర్ విష్ అంతే. జస్ట్ మీ యొక్క కంఫర్ట్ని బట్టి, మీ యొక్క శరీరాన్ని బట్టి మీరు ఎంత టైం అనేది మీరు ఆసనాలు, ప్రాణాయామాలు చేయడానికి, మెడిటేషన్ చేయడానికి కేటాయించుకుంటారు టైంని, అంతవరకు టైం అనేది కేటాయించుకోండి. కానీ ఓన్లీ ఈ టైంలోనే యోగ సాధన నడుస్తూ ఉందా? మనకి అష్టాంగ నియమాలు ఏం చెప్తున్నాయి? మన యొక్క లైఫ్ స్టైల్ డిసిప్లైన్గా ఏ విధంగా వెళ్ళాలో చెప్తున్నాయి కదా. అంటే మన యొక్క యోగ సాధకుడు ఎప్పుడైతే కనుక యోగా జర్నీ స్టార్ట్ చేస్తాడో ద సెకండ్ మినిట్ నుంచి కూడా తన జీవితాంతం 24 అవర్స్ కూడా చక్కగా యోగ సాధనలోనే తన యొక్క మనస్సుని కేంద్రీకరించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట.
8 ఇయర్స్ కన్నా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు యోగా చేయొచ్చా అండి అంటే, వాళ్ళది అప్పుడు బోన్ ఫార్మేషన్ టైం కాబట్టి వాళ్ళని మనం అంతా ప్రెషర్ పెట్టడం అనేది మంచిది కాదు. స్ట్రెస్ ఇవ్వద్దు. వాళ్ళకి హ్యాపీగా ఆడుతూ పాడుతూ మీతో పాటు చేస్తూ ఉంటారు పిల్లలు. చాలామంది మనం గమనిస్తుంటాం. పక్కకి వెళ్ళి కొన్ని కొన్ని ఆసనాస్ చేస్తూ ఉంటారు పిల్లలు. మనం అరే వీళ్ళు ఎప్పుడు చేశారు, ఎప్పుడు చూస్తున్నారు ఇవన్నీ కూడా అనేసి అనుకుంటూ ఉంటాం. సో పేరెంట్స్ ఏవైతే చేస్తూ ఉంటారో పిల్లలు ఆటోమేటిక్గా వాటిని పట్టుకుని చేస్తూ ఉంటారు. అలా ఆటగా చేసేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద మనం ఎలాంటి ప్రెషర్ ఇవ్వద్దు. హ్యాపీగా వాళ్ళని ఎంజాయ్ చేయనిద్దాము అంతే. కానీ మనకి తర్వాత మాత్రం కంపల్సరీ యోగా మీద మాత్రం ఖచ్చితంగా ఒక 1 అవర్ కంపల్సరీ పెట్టుకుని మీరు చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నేను యోగా చేయడానికి అర్హత ఉందా లేదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. రైట్. మీ యొక్క అనారోగ్య సమస్యను బట్టి మీకు ఏ విధమైనటువంటి ఆసనాలు చేయాలి, ఈ యొక్క సమస్య నుంచి మీరు బయటికి ఏ విధంగా తొందరగా రాగలుగుతారు, ఆ తర్వాత మీరు ఆసనాస్ రిమైనింగ్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది అంతా కూడా మీకు యోగా ఇన్స్ట్రక్టర్స్ అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి డౌట్ని పెట్టుకోవద్దు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, అది మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, మీ యొక్క స్పైన్ ఇష్యూ ఉందా, లేదంటే నీ పెయిన్ ఉందా, మీకు ఏజ్ ఎక్కువైపోయి మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు, నేను కింద కూర్చోలేను, నా వల్ల కాదమ్మా అనేసి అంటే కనుక వెళ్ళండి యోగా స్టూడియోస్కి. వాళ్ళు మిమ్మల్ని చక్కగా చేయిస్తుంటారు. ఫస్ట్ మీకు చక్కగా చైర్లో కూర్చోబెట్టి చేయిస్తూ ఉంటారు. స్లోగా మీరే నమ్మరు, వితిన్ 2-3 మంత్స్లో మీరు చక్కగా కింద కూర్చొని కూడా ఆసనాస్ చేసుకునేటువంటి మార్పు అనేది మీరు గమనిస్తూ ఉంటారు. దీనిలో అనారోగ్యం ఉంది, నాకు బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, నేను అసలు ఏం చేయలేకపోతున్నాను, కనీసం నిలబడలేకపోతున్నాను, విపరీతమైనటువంటి సయాటికా పెయిన్ ఉంది, నాకు బాగా లాగేస్తుంది, వెళ్ళండి యోగా స్టూడియోస్కి. వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధమైనటువంటి ఆసనాస్ వలన ఇది మీరు క్యూర్ చేసుకోవచ్చు అనేటువంటిది. కానీ ఇక్కడ సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, నాకు డిస్క్ బల్జ్ ఉంది, డిస్క్ ఆల్రెడీ నాకు ఇక్కడ జారింది, లేదంటే మోకాళ్ళ నొప్పులు నాకు 4th స్టేజ్లో ఉన్నాయి, ఇలాంటి అంటే ఎక్కువగా మనకి హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి అంటే మాత్రం అప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్టర్ సలహా మేరకు మీరు ఎప్పుడైతే కనుక యోగా టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ ఉన్నారో ఇక్కడ స్లోగా మీకు ఈ యొక్క పెయిన్స్ నుంచి కాస్త రిలీఫ్ అనేది పొందడం జరుగుతుంది. కానీ ఎవ్రీడే ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు చేస్తే ఒక 4 డేస్ చేస్తే నాకు తగ్గుతుందండి అంటే తగ్గదు. 4 డేస్ చేస్తే నాకు వెయిట్ లాస్ అయిపోతానండి, ఈ మంత్ నాకు కంపల్సరీ నాకు నెక్స్ట్ మంత్ సంథింగ్ ఫంక్షన్ ఉంది, నేను ఈ నెలలోనే తగ్గిపోవాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇదేంటంటే ఒక్క మనిషి ఒక 1 మంత్లో 5 kgs తగ్గొచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక 1 kgలో మాత్రమే తగ్గగలుగుతారు. డిపెండ్స్ దేర్ బాడీస్. అందరికి ఒకేలాగా ఉండదు. కాబట్టి ఈ యొక్క యోగా చేసేటప్పుడు అందరూ కూడా వాళ్ళ యొక్క సాధన మీదే ఫోకస్ చేసుకోవాలి, కానీ పక్కన వీళ్ళ మీద అనేది మనకి అనవసరమైనటువంటి విషయం. కంపేర్ చేయొద్దు. అరే వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, అరే వాళ్ళు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు, నేను మాట్లాడలేకపోతున్నాను, ఇలా ప్రతిదీ కూడా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాము. ప్లీజ్ డోంట్ కంపేర్. మీరే ఇక్కడ, మీ ప్రపంచంలో మీరే హీరో ఇక్కడ. సో మీరు ఎంతవరకు చేయగలరు, మీరు మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా పెంచుకోవాలనుకుంటున్నారు, మెంటల్లీ ఎలా స్ట్రాంగ్ ఉండాలనుకుంటున్నారు, స్పిరిచువల్గా ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారు, ఇదే మీకు ఇక్కడ మెయిన్ అనేది గోల్. సో యోగా జర్నీలో మీరు ఇలా చిన్న విషయాల్ని తెలుసుకుంటూ వెళ్ళండి, ఆహార నియమాలని పాటిస్తూ ఉండండి. అలాగే మీరు కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చుని, సోఫా మీద, బెడ్ పైన కూర్చుని కూడా యోగ సాధన అనేది స్టార్టింగ్ స్టేజ్లో మీరు చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మీరు మీ యొక్క శరీరంలో కలిగేటువంటి చేంజెస్ని మీరు గమనించుకున్నప్పుడు యోగాని మీరు ఎప్పుడూ కూడా వదలరు. ఒక చిన్న డ్రాప్ టేస్ట్ తెలియాలి అంతే. ఆ టేస్ట్ తెలిసింది అంటే కనుక మనం యోగ సాధన వదలం. ఇలా మనం యోగ సాధన అనేది స్టార్ట్ చేద్దాము.
ఇక్కడ మనం యోగాలో మళ్ళా తెలుసుకోవాల్సింది ప్రాణాయామాల గురించి. అసలు ప్రాణాయామాలు అనేది ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి పాత్రను వహిస్తున్నాయి? ప్రాణాయామాస్ డిఫరెంట్, ఆసనాస్ డిఫరెంట్ అండి. ఓన్లీ ఆసనాస్ మాత్రమే యోగా కిందకు వస్తాయా, ప్రాణాయామాలు రావా అనేసి అంటే ఇవన్నీ కూడా మనకి యోగానండి. అన్నీ కలిపితేనే 8 నియమాలు ఏవైతే ఉన్నాయో, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అన్నీ కలిపితేనే యోగ్యం. ఈ యొక్క యోగం అనేది మనకి ఎప్పుడు లభిస్తుంది? యోగ్యత ఉన్నప్పుడు మాత్రమే మనకి లభిస్తుంది. యోగ్యత లేనివాడు అనారోగ్యంల పాటే పడుతూ ఉంటారు. యోగ్యత ఉన్నవాళ్ళు యోగాలోకి వచ్చి ఎంతో చక్కనైనటువంటి బెనిఫిట్స్ అనేది పొందగలుగుతూ ఉంటారు. ఈ యొక్క ప్రాణాయామంలో మన యొక్క ప్రాణశక్తి మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. ప్రాణాయామ పద్ధతులు కూడా మనకి 1008 వరకు ఉన్నాయి. కానీ వీటిలో మనం మెయిన్లీ పాటించేటువంటివి ఒక 8 పాటిస్తూ ఉంటాము. ఇవి మెయిన్ మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రాణాయామాలు అనేది ప్రతిరోజు కూడా మనం చేసుకోవాలి. ప్రతి మనిషి కూడా సరైనటువంటి బ్రీతింగ్ తీసుకుంటున్నాడా, ఇది క్వశ్చన్. మీరు గమనించండి, మీ యొక్క శ్వాస అనేది కరెక్ట్గా నడుస్తూ ఉందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఒక చిన్ని క్రియ అనేది మీరు చేసి చూడండి. శ్వాసను తీసుకుంటూ మీ యొక్క పొట్ట అనేది లోపలికి వెళ్తుందా, బయటకు వస్తుందా? శ్వాసను వదిలేస్తూ ఎలా నడుస్తుంది గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలేసేటప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనకి లంగ్ పార్ట్ కదండి, ఛాతీ దగ్గర కదండి మనం గమనించుకోవాలి. పొట్ట ఎందుకు గమనించాలి అంటే మన యొక్క శ్వాస ఈ యొక్క ఊపిరితిత్తులలో ఉన్నటువంటి ఈ 4 లోబ్స్ నిండి ఈ డయాఫ్రమ్ వరకు వెళ్ళి ఆ తర్వాత కంప్లీట్గా ఫుల్గా మనం ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా ఎక్కడికి వెళ్తుంది? మన యొక్క లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది? 5 to 6 లీటర్స్ వరకు తీసుకోగలుగుతున్నాం. నార్మల్గా బ్రీతింగ్లో మనం ఎంత శ్వాస తీసుకోగలుగుతున్నాం? జస్ట్ 500 ml మాత్రమే తీసుకోగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? 5 లీటర్స్ ఆర్ 4 లీటర్స్ మన కెపాసిటీ కొద్దీ మన శ్వాసను తీసుకోగలుగుతున్నాం. తీసుకున్నప్పుడు కంప్లీట్గా మన యొక్క ఛాతీ నిండిపోయింది, డయాఫ్రమ్ వరకు వెళ్ళింది. బ్యాక్ వెళ్ళడానికి లేదు, థొరాసిక్ రీజన్ ఉంది కదా మనకి అక్కడ. సో అప్కి వెళ్ళలేదు ఇక్కడ మనకి. సో డౌన్కి వెళ్ళాలన్నా కానీ శ్వాస ఈ కాళ్ళ దగ్గర నుంచి మనకి జాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాక్ స్పైనల్ కార్డ్ ఉంది. సో చాలా మెత్తనైనటువంటి అవయవం ఏదైతే ఉంటుంది స్టమక్. ఇక్కడే మనం కంప్లీట్ బ్రీత్ తీసుకున్నప్పుడు పొట్ట దగ్గర మనకి ఆ మూమెంట్స్ అనేది నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట మీద మీరు పెట్టండి. పొట్ట యొక్క మూమెంట్స్ ఎలా నడుస్తూ ఉన్నాయి గమనించండి, ఛాతీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి గమనించండి అని చెప్తూ ఉంటాం ప్రాణాయామంలో. క్రియ అనేది ఇక్కడ ఎంతో అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి రైట్, మీరందరూ గమనించారా? ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ యొక్క స్టమక్ అనేది ఏ విధమైనటువంటి మూమెంట్స్ అనేది నడుస్తూ ఉంది అనేది. ఎవరైతే కనుక శ్వాస తీసుకుంటూ మీ యొక్క పొట్ట అనేది బయటికి వస్తూ ఉంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట వెనక్కి వెళ్తుందో వాళ్ళు కరెక్ట్గా శ్వాసక్రియ అనేది నడుస్తున్నట్టు, వాళ్ళ శరీరంలో శ్వాస కరెక్ట్గా తీసుకుంటున్నట్టు. ఇప్పటి వరకు కనుక ఎవరైతే కనుక ఈ మిస్టేక్ని చేస్తూ ఉంటారో ఇప్పటి నుంచి ఈ యొక్క మిస్టేక్ని తీసేయండి. జస్ట్ మీరు ప్రాణాయామంలో కూడా ఎన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ వదిలేసేయండి. శ్వాస తీసుకుంటూ మీ యొక్క స్టమక్ మూమెంట్స్ని గమనించండి. స్టార్టింగ్గా జస్ట్ ఈ ఒక్కదాన్ని మీరు మీ యొక్క శరీరానికి అలవాటు చేయండి. నడుస్తుంటే ఆయాసం వస్తూ ఉంటుంది, కొంచెం స్టెప్స్ ఎక్కుతుంటే ఆయాసం వస్తూ ఉంటుంది, కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నా ఆయాసం వస్తుంది. ఎందుకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి? పైన శ్వాసలు సరిపోవట్లేదు మన యొక్క శరీరానికి తీసుకున్నటువంటి బ్రీత్. అలాగే ఒబేసిటీ, ఇవి కూడా కారణాలు అవుతూ ఉంటాయి. తినేటువంటి ఆహారం అన్నీ కూడా మన మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. శ్వాస అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఆసనాలని చేయాలి. ఆ తర్వాత మనం స్టెబుల్గా కూర్చున్నటువంటి స్థితిని మనం సాధించుకోగలిగి ఇక్కడ మనం ఏ విధమైనటువంటి శరీరంలో పెయిన్స్ అనేవి లేకోకుండా మన యొక్క శ్వాసలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనం గమనించుకుంటూ ఉంటాము. ఈ యొక్క స్థితికి మీరు ఎప్పుడైతే చేరుతారో మీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు దూరం అయిపోతూ ఉంటాయి. కాబట్టి యోగ సాధనలో మనకి ఇన్నర్గా మన యొక్క శరీరంలో ఎంత అద్భుతమైనటువంటి క్రియ నడుస్తుందో చూడండి.
ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు, ఎన్నో రకాలైనటువంటి టెక్నిక్స్, చాలా చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ మనకి వీటిని పట్టుకోవట్లేదు. వదిలేసాం, ఎప్పుడో వదిలేసాం ఈ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలన్నీ కూడా. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాము. రీస్టార్ట్ చేసి తెలుసుకుందాము ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాము అనేటువంటిది. సో యోగ సాధన అనేది స్టార్ట్ చేద్దాము. మీరు కూడా ఈ రోజు నుంచే ఈ యోగా జర్నీ అనేది స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. ఒక్క మనిషి ఒక 1 monthలో 5 kgs తగ్గొచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక 1 kgలో మాత్రమే తగ్గగలుగుతారు. డిపెండ్స్ దేర్ బాడీస్. అందరికీ ఒకేలాగా ఉండదు. కాబట్టి ఈ యొక్క యోగా చేసేటప్పుడు అందరూ కూడా వాళ్ళ యొక్క సాధన మీదే ఫోకస్ చేసుకోవాలి, కానీ పక్కన వీళ్ళ మీద అనేది మనకి అనవసరమైనటువంటి విషయం. కంపేర్ చేయొద్దు. అరే వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను. అరే వాళ్ళు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు, నేను మాట్లాడలేకపోతున్నాను. ఇలా ప్రతిదీ కూడా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాము. ప్లీజ్ డోంట్ కంపేర్. మీరే ఇక్కడ, మీ ప్రపంచంలో మీరే హీరో ఇక్కడ. సో మీరు ఎంతవరకు చేయగలరు, మీరు మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా పెంచుకోవాలనుకుంటున్నారు, మెంటల్లీ ఎలా స్ట్రాంగ్ ఉండాలనుకుంటున్నారు, స్పిరిచువల్గా ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారు, ఇదే మీకు ఇక్కడ మెయిన్ అనేది గోల్. సో యోగా జర్నీలో మీరు ఇలా చిన్న చిన్న విషయాల్ని తెలుసుకుంటూ వెళ్ళండి. ఆహార నియమాల్ని పాటిస్తూ ఉండండి. అలాగే మీరు కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చుని, సోఫా మీద, బెడ్ పైన కూర్చుని కూడా యోగ సాధన అనేది స్టార్టింగ్ స్టేజ్లో మీరు చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మీరు మీ యొక్క శరీరంలో కలిగేటువంటి చేంజెస్ని మీరు గమనించుకున్నప్పుడు యోగాని మీరు ఎప్పుడూ కూడా వదలరు. ఒక చిన్న డ్రాప్ టేస్ట్ తెలియాలి అంతే. ఆ టేస్ట్ తెలిసింది అంటే కనుక మనం యోగ సాధన వదలమన్నా వదలం. ఇలా మనం యోగ సాధన అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మనం యోగాలో మళ్ళీ తెలుసుకోవాల్సింది ప్రాణాయామాల గురించి. అసలు ప్రాణాయామాలు అనేది ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి పాత్రను వహిస్తున్నాయి, ప్రాణాయామాస్ డిఫరెంట్, ఆసనాస్ డిఫరెంట్ అండి, ఓన్లీ ఆసనాస్ మాత్రమే యోగా కిందకు వస్తాయా, ప్రాణాయామాలు రావా అనేసి అంటే ఇవన్నీ కూడా మనకి యోగానండి. అన్నీ కలిపితేనే 8 నియమాలు ఏవైతే ఉన్నాయో, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అన్నీ కలిపితేనే యోగ్యం. ఈ యొక్క యోగం అనేది మనకి ఎప్పుడు లభిస్తుంది, యోగ్యత ఉన్నప్పుడు మాత్రమే మనకి లభిస్తుంది. యోగ్యత లేనివాడు అనారోగ్యంలో పాటే పడుతూ ఉంటారు. యోగ్యత ఉన్నవాళ్ళు యోగాలోకి వచ్చి ఎంతో చక్కనైనటువంటి బెనిఫిట్స్ అనేది పొందగలుగుతూ ఉంటారు. ఈ యొక్క ప్రాణాయామంలో మన యొక్క ప్రాణశక్తి మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. ప్రాణాయామ పద్ధతులు కూడా మనకి 1008 వరకు ఉన్నాయి, కానీ వీటిలో మనం మెయిన్లీ పాటించేటువంటివి ఒక 8 పాటిస్తూ ఉంటాము. ఇవి మెయిన్ మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రాణాయామాలు అనేది ప్రతిరోజు కూడా మనం చేసుకోవాలి. ప్రతి మనిషి కూడా సరైనటువంటి బ్రీతింగ్ తీసుకుంటున్నాడా, ఇది క్వశ్చన్. మీరు గమనించండి, మీ యొక్క శ్వాస అనేది కరెక్ట్గా నడుస్తూ ఉందా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఒక చిన్ని క్రియ అనేది మీరు చేసి చూడండి. శ్వాసను తీసుకుంటూ మీ యొక్క పొట్ట అనేది లోపలికి వెళ్తుందా, బయటకు వస్తుందా, శ్వాసను వదిలేస్తూ ఎలా నడుస్తుంది గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలేసేటప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనకి లంగ్ పార్ట్ కదండి, ఛాతీ దగ్గర కదండి మనం గమనించుకోవాలి. పొట్ట ఎందుకు గమనించాలి అంటే మన యొక్క శ్వాస ఈ యొక్క ఊపిరితిత్తులలో ఉన్నటువంటి ఈ 4 lobes నిండి ఈ డయాఫ్రమ్ వరకు వెళ్ళి ఆ తర్వాత కంప్లీట్గా ఫుల్గా మనం ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా ఎక్కడికి వెళ్తుంది, మన యొక్క లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, 5 to 6 liters వరకు తీసుకోగలుగుతున్నాం. నార్మల్గా బ్రీతింగ్లో మనం ఎంత శ్వాస తీసుకోగలుగుతున్నాం, జస్ట్ 500 ml మాత్రమే తీసుకోగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, 5 liters or 4 liters మన కెపాసిటీ కొద్దీ మన శ్వాసను తీసుకోగలుగుతున్నాం. తీసుకున్నప్పుడు కంప్లీట్గా మన యొక్క ఛాతీ నిండిపోయింది, డయాఫ్రమ్ వరకు వెళ్ళింది, బ్యాక్ వెళ్ళడానికి లేదు. థొరాసిక్ రీజన్ ఉంది కదా మనకి అక్కడ, సో అప్కి వెళ్ళలేదు ఇక్కడ మనకి. సో డౌన్కి వెళ్ళాలన్నా కానీ శ్వాస ఈ కాళ్ళ దగ్గర నుంచి మనకి జాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి, బ్యాక్ స్పైనల్ కార్డ్ ఉంది. సో
చాలా మెత్తనైనటువంటి అవయవం ఏదైతే ఉంటుందో స్టమక్, ఇక్కడే మనం కంప్లీట్ బ్రీత్ తీసుకున్నప్పుడు పొట్ట దగ్గర మనకి ఆ మూమెంట్స్ అనేది నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట మీద మీరు పెట్టండి, పొట్ట యొక్క మూమెంట్స్ ఎలా నడుస్తూ ఉన్నాయి గమనించండి, ఛాతీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి గమనించండి అని చెప్తూ ఉంటాం ప్రాణాయామంలో. క్రియ అనేది ఇక్కడ ఎంతో అద్భుతంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి. రైట్, మీరందరూ గమనించారా? ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ యొక్క స్టమక్ అనేది ఏ విధమైనటువంటి మూమెంట్స్ అనేది నడుస్తూ ఉంది అనేది. ఎవరైతే కనుక శ్వాస తీసుకుంటూ మీ యొక్క పొట్ట అనేది బయటికి వస్తూ ఉంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట వెనక్కి వెళ్తుందో వాళ్ళు కరెక్ట్గా శ్వాసక్రియ అనేది నడుస్తున్నట్టు, వాళ్ళ శరీరంలో శ్వాస కరెక్ట్గా తీసుకుంటున్నట్టు. ఇప్పటి వరకు కనుక ఎవరైతే కనుక ఈ మిస్టేక్ని చేస్తూ ఉంటారో ఇప్పటి నుంచి ఈ యొక్క మిస్టేక్ని తీసేయండి. జస్ట్ మీరు ప్రాణాయామంలో కూడా ఎన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ వదిలేసేయండి. శ్వాస తీసుకుంటూ మీ యొక్క స్టమక్ మూమెంట్స్ని గమనించండి. స్టార్టింగ్గా జస్ట్ ఈ ఒక్కదాన్ని మీరు మీ యొక్క శరీరానికి అలవాటు చేయండి. నడుస్తుంటే ఆయాసం వస్తూ ఉంటుంది, కొంచెం స్టెప్స్ ఎక్కుతుంటే ఆయాసం వస్తూ ఉంటుంది, కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నా ఆయాసం వస్తుంది. ఎందుకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి? పైన పైన శ్వాసలు సరిపోవట్లేదు మన యొక్క శరీరానికి తీసుకున్నటువంటి బ్రీత్. అలాగే ఒబేసిటీ, ఇవి కూడా కారణాలు అవుతూ ఉంటాయి. తినేటువంటి ఆహారం అన్నీ కూడా మన మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. శ్వాస అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఆసనాలని చేయాలి. ఆ తర్వాత మనం స్టెబుల్గా కూర్చున్నటువంటి స్థితిని మనం సాధించుకోగలిగి ఇక్కడ మనం ఏ విధమైనటువంటి శరీరంలో పెయిన్స్ అనేవి లేకోకుండా మన యొక్క శ్వాసలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనం గమనించుకుంటూ ఉంటాము. ఈ యొక్క స్థితికి మీరు ఎప్పుడైతే చేరుతారో మీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు దూరం అయిపోతూ ఉంటాయి. కాబట్టి యోగ సాధనలో మనకి ఇన్నర్గా మన యొక్క శరీరంలో ఎంత అద్భుతమైనటువంటి క్రియ నడుస్తుందో చూడండి. ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు, ఎన్నో రకాలైనటువంటి టెక్నిక్స్, చాలా చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ మనకి వీటిని పట్టుకోవట్లేదు. వదిలేసాం, ఎప్పుడో వదిలేసాం ఈ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలన్నీ కూడా. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాము. రీస్టార్ట్ చేసి తెలుసుకుందాము ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాము అనేటువంటిది. సో యోగ సాధన అనేది స్టార్ట్ చేద్దాము. మీరు కూడా ఈ రోజు నుంచే ఈ యోగా జర్నీ అనేది స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.